తగులుతోంది. మొన్న పులివెందుల్లో జగన్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేయగా ఇవాళ బెంగళూరులోనూ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. పులివెందుల నుంచి బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్ కు చేరుకున్న జగన్ కార్యకర్తల్ని కలవకుండా లోపలికి వెళ్లిపోయారు. వైసీపీ శ్రేణులు లోపలికి వెళ్లకుండా ప్యాలెస్ గేట్లు మూసివేశారు. ఈ పరిణామంతో జగన్ ను కలుద్దామని ఆశగా ఎదురు చూసిన కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జగన్ ప్యాలెస్ ఎదుట ఆందోళనకు దిగారు. జగన్ డౌన్ డౌన్, సైకో జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దాంతో ప్యాలెస్ ఎదుట కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బెంగళూరులో జగన్ ప్యాలెస్ ఎదుట కార్యకర్తల ఆందోళనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, లక్ష్మీదుర్గ కొద్దిసేపటి క్రితమే పులివెందుల ఎమ్మెల్యే జగన్ బెంగళూరులోని ప్యాలెస్ కు చేరుకున్నారు. ఆయన బెంగళూరు ప్యాలెస్ కు చేరుకున్న కొద్ది సమయానికి కొంతమంది అక్కడికి చేరుకొని ఆయన కలిసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సమయంలో ఆ గేట్లు తెరవకపోవడంతో అక్కడ అందరూ కూడా సైకో జగన్ అంటూ, డౌన్ డౌన్ జగన్ అంటూ కూడా నినాదాలు చేయడం కూడా జరిగింది. ఏదైతే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన 2 రోజుల పాటు కూడా కడపలో పర్యటించారు. కడపలో పర్యటించిన తర్వాత ఈ మధ్యాహ్నం నుంచి కూడా బెంగళూరుకి చేరుకున్నట్టుగా ప్రత్యేక విమానంలో ఆయన, ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన బెంగళూరులోని యలహంక ప్రాంతంలో గల ప్యాలెస్ చేరుకున్నారు. ఈయన గతంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు కూడా జగన్ ఎక్కువగా ఇక్కడే ఉండేవాడు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అయితే ఎప్పుడు కూడా బెంగళూరుకి ప్యాలెస్ కు రాని పరిస్థితి అయితే ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఘోర పరాజయం తర్వాత ఎక్కడ ఉండాలో అసలు ఏపీలో కూడా ఎక్కడ పర్యటించలేని పరిస్థితులు జగన్ కి నెలకొన్న నేపథ్యంలో బెంగళూరు ప్యాలెస్ కు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. బెంగళూరు ప్యాలెస్ లో ఆయన ప్రస్తుతానికి వారం రోజుల పాటు కూడా సతీమణి భారతితో కూడా కలిసి ఆయన బెంగళూరు ప్యాలెస్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. వారం రోజుల పాటు కూడా ఆయన ఇక్కడే ఉండేట్లు కూడా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే రానున్న రోజుల్లో రాజకీయాల్లో కూడా ఇక్కడి నుంచే అమలు చేసే పరిస్థితి ఉంటుంది అనేది, ఇక్కడి నుంచి ఆయన కార్యకలాపాలు సాగించే పరిస్థితి ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం తాడేపల్లిలో కూడా చూసుకున్న సీఎం గా ఉన్నప్పుడు కూడా ఆయన ఎవరిని నమ్మలేని అత్యంత భారీ భద్రత నడుమ ఆయన ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా పరదాలు కట్టుకుంటూ ఎవరిని కూడా నమ్మేని పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం అయితే ఏపీలో అధికారం మారడంతో ఆయన అక్కడే ఉండడు అనే సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ లో కూడా మనం చూస్తున్నట్లయితే రీసెంట్ గా కూడా ఆయన ఆక్రమించారని చెప్పి సెక్యూరిటీ కానీ భద్రతా సిబ్బంది ఉండే ప్రాంతాన్ని కూడా అక్కడ కూలదోల్చడం, అట్లాగే అక్కడ కూడా బెంగళూరులో, హైదరాబాద్ లో కూడా అతనికి సేఫ్ కాదనే పరిస్థితుల్లో బెంగళూరు ప్యాలెస్ నే ఎంచుకునే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రానున్న 5 రోజుల పాటు కూడా బెంగళూరు ప్యాలెస్ నుంచే కూడా ఆయన రాజకీయ కార్యకలాపాలు సాగించే పరిస్థితి ఉన్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బెంగళూరుకు చేరుకున్నప్పటికీ కూడా ఇలా బెంగళూరు ప్యాలెస్ ముందు కూడా ఇలా ఆయనకు నిరసనలు తెలపడం, జగన్ డౌన్ డౌన్, సైకో డౌన్ డౌన్ అంటూ కూడా అనడంతో కూడా ఇది మొత్తం కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే నెలకొంటుంది. లక్ష్మీ గుప్తా. థ్యాంక్ యూ రిత్విక్. Down, down, psycho Jagan. Down, down, psycho Jagan. Down, down, psycho Jagan. Down, down, psycho Jagan. Down, down, Jagan. Down, down, psycho 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 Jagan. Down, down, Jagan. Down, down, psycho Jagan. Down, down. మాజీ సీఎం జగన్ కు సొంత పార్టీ క్యాడర్ నుంచే పెద్ద ఎత్తున నిరసన సెగ తగులుతుంది. మొన్న పులివెందులలో జగన్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేయగా ఇవాళ బెంగళూరులోనూ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. పులివెందుల నుంచి బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్ కు చేరుకున్న జగన్ కార్యకర్తల్ని కలవకుండా లోపలికి వెళ్లిపోయారు. వైసీపీ శ్రేణులు లోపలికి వెళ్లకుండా ప్యాలెస్ గేట్లు మూసేశారు. ఈ పరిణామంతో జగన్ ను కలుద్దామని ఆశగా ఎదురు చూసిన కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జగన్ ప్యాలెస్ ఎదుట ఆందోళనకు దిగారు. జగన్ డౌన్ డౌన్, సైకో జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దాంతో ప్యాలెస్ ఎదుట కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.